హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం డైలీ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేసాము. సో టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వాటిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డౌట్ని క్లారిఫై చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. లేదా మీకు ఏదో ఒక మీన్ అంటే లైక్ బై ఏదో ఒక సోర్స్ ద్వారా నేను మీకు మీ అడిగిన క్వశ్చన్కి రిప్లై ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం నిఫ్టీ 50కి సంబంధించిన అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో నిన్న మనం ఏమనుకున్నాం, మార్కెట్ అన్నది ఇక్కడ మనకి ఓవర్ హెడ్లో మనకి సప్లై జోన్ అన్నది ఉంది. సో ఈ సప్లై జోన్ దాటితేనే మనకి మార్కెట్లో ఏదైనా ర్యాలీ అనేది రావచ్చు అని చెప్పేసి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఈ 115 క్యాండిల్ ఏదైతుందో 150 క్యాండిల్ అనేది మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది మనకి ఇచ్చి దాని తర్వాత మార్కెట్ అనేది సప్లై జోన్ పైనే మార్కెట్ అన్నది ఇప్పుడు సస్టైన్ అన్నది అవుతుంది. సో రేపటి సెషన్లో మనం వెయిట్ చేయాల్సింది ఒకటే, ఈ లెవెల్ ఏదైతే ఉందో 22,523 నుంచి 22,488 లెవెల్ మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన సస్టైన్ అవుతుందా లేదా మనకి ఒక ఫేక్ బ్రేక్అవుట్ లాగా ఆ సప్లై జోన్ పైకి వెళ్ళి మన స్టాప్ లాస్ అన్నిటిని హిట్ అయ్యి మళ్ళీ రిటర్న్ డౌన్ సైడ్కి వస్తుందా అన్నది మనం చూసుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ని మనకి సస్టైన్ చేస్తున్నట్టయితే మనకి మాక్సిమం రేపు మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయ్యే ఛాన్సే మనకు చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్రెడీ ఇక్కడ ఇది చూడండి, రజల్స్ 2000 ఒకటి, దాని తర్వాత మనకి నాస్డాక్, దాని తర్వాత డౌ జోన్స్ ఇవన్నీ కూడా మనకి నెగిటివ్లోనే మనకి ట్రేడ్ అనేది అవుతున్నాయి. సో ఇవన్నీ మనకి నెగిటివ్లోనే మనకి ట్రేడ్ అనేది అవుతుంది కాబట్టి మాక్సిమం మనకి రేపు సెషన్లో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మళ్ళీ మనకి సప్లై జోన్ అంటే రెసిస్టెన్స్ జోన్ కిందకి మార్కెట్ వచ్చే ఛాన్స్ కూడా మనకు ఉంటుంది. సో కొంచెం ఇక్కడ మనకి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇస్తున్నట్టయితే మళ్ళీ మనకి ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. లేదా మనకి ఈ హైని మనకి తీసుకొని మీరు ఎలాగో 5 మినిట్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే చేస్తారు కాబట్టి ఈ హైయెస్ట్ పాయింట్ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని ట్రెండ్ లైన్ మనకి బ్రేక్అవుట్ కనుక మనకి ఇస్తున్నట్టయితే మళ్ళీ లాంగ్ పొజిషన్స్కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ మనకి 22,300 దగ్గర అయితే మనకు ఉంటుంది. మనకి అప్సైడ్ టార్గెట్ మనకి ఫస్ట్ టార్గెట్ మనకి 20,619 వరకు అయితే మనం 620 ఆర్ఎల్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఫైనల్ టార్గెట్ లాగా మనకి 22,766 వరకు కూడా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది నాకు ఇంట్రాడేకి సంబంధించి నేను చెప్తున్నాను. లేదు మీరు పొజిషనల్ ట్రేడింగ్ తీసుకోవాలి అని అనుకున్నట్టయితే మీరు దాన్ని హ్యాపీగా హోల్డ్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ని లైక్ హయ్యర్ లోస్ని మనం ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నా కొద్దీ అక్కడ మన హయ్యర్ లో కింద మనము మన స్టాప్ లాస్ని ట్రేల్ చేసుకుంటూ అయితే మనం వెళ్ళిపోవచ్చు. సో రేపటి సెషన్కి మాత్రం ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినంత వరకు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాతనే అలాగే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాతనే మనం ఇందులో లాంగ్ పొజిషన్స్కి అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనకి బ్యాంక్ నిఫ్టీలో మనకి లాస్ట్లో మనకి ఒక మంచి ర్యాలీ అనేది మనకు వచ్చింది. అండ్ మనం చూసుకుంటే 48,625 మనకి హార్డ్లీ ఒక 400 పాయింట్స్ అన్నది మన టార్గెట్కి అయితే మనకి దగ్గరలో అయితే ఉంది. 400 పాయింట్స్ వస్తే మన టార్గెట్ అనేది మనకి రీచ్ అనేది అయిపోతుంది ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ రేపు మనకి మార్కెట్ మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఛాన్స్ ఉంది అంటున్నాను, కానీ ఖచ్చితంగా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వస్తుందని నేను అనట్లేదు. ఆ ఛాన్స్ అనేది మనకు ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మళ్ళీ ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ కనుక మనకు ఓపెనింగ్ ఇస్తే ఏదైతే మనకి ఇక్కడ సప్లై జోన్ ఉందో 48,333 లెవెల్, మోస్ట్ ప్రాబబ్లీ ఈ లెవెల్లో మనకు ఓపెనింగ్ అన్నది ఇవ్వాలి. లేదా ఇంకొంచెం డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మన నెక్స్ట్ సప్లై జోన్ అన్నది మనకి 48,226. అంటే ఇక్కడ మనకి ప్రీవియస్గా సప్లై జోన్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు రేపటి సెషన్కి మనకి ఒక డిమాండ్ జోన్ లాగా అయితే మనకు ఉంటుంది. సో అంటే మనకి ఒక సపోర్ట్ లాగా అనేది మనకి యాక్ట్ చేస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి 48,240 లెవెల్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ లాగా అయితే మనకు ఉంటుంది. అక్కడ నుంచి మనకి బయింగ్ సెంటిమెంట్ అన్నది వచ్చి మార్కెట్ డౌన్ సైడ్కి అనేది వచ్చి తిరిగి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. కానీ అలా కాకుండా ఒకవేళ 48,240 లెవెల్స్ కనుక మనకి బ్రేక్ చేసి ఇంకా ఫర్దర్గా మనకి డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే అక్కడ మీరు ఫ్రెష్గా ఒకవేళ కాల్ ఆప్షన్ మీరు తీసుకోవాలనుకున్నట్టయితే అక్కడ మీరు లైక్ బయింగ్కి కానీ సెల్లింగ్కి కానీ అసలు ప్లాన్ అనేది మీరు ఏం చేయకండి. ఎందుకంటే లైక్ మార్కెట్ మోస్ట్ ప్రాబబ్లీ కొంచెం లైక్ నిన్నటి సెషన్ లాగా కొంచెం పైకి కిందికి అన్నది వెళ్ళే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది అన్నట్టు. సో మోస్ట్ ప్రాబబ్లీ లైక్ ఒకవేళ మార్కెట్ అనేది 48,240 లెవెల్స్ బ్రేక్అవుట్ ఇస్తే అందులో లైక్ పుట్ ఆప్షన్స్ని లైక్ ఆవేశపడైతే బై చేయకండి. కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయండి. మనకు క్లియర్ కట్ డైరెక్షన్ వచ్చిన తర్వాతనే మన షార్ట్ పొజిషన్ సైడ్కి అయితే మనం వెళ్ళొచ్చు. కానీ
ఓవరాల్‌గా ట్రెండ్ అయితే మనకి ఇంకా లాంగ్ పొజిషన్స్‌కే చూపిస్తుంది. షార్ట్ పొజిషన్ సైడ్‌కి మనకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి మంచి క్లియర్ కట్‌గా మనకి డైరెక్షన్స్ అనేది మనకి షార్ట్ పొజిషన్స్‌కి చూపించినప్పుడు మనం అనలైసిస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి తెలిసిపోతుంది మార్కెట్ డౌన్ సైడ్‌కి వెళ్తుందని చెప్పేసి. సో, అప్పుడు మనం హ్యాపీగా పుట్ ఆప్షన్స్‌ని అయితే బై చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మనకి మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్‌కి వెళ్ళినా కూడా అది టెంపరరీగా కొంతవరకు కిందికనేది ఎళ్లి మళ్ళీ ట్రాప్ చేసి మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో, యాస్ ఆఫ్ నౌ మనకి ఫస్ట్ టార్గెట్ కింద మనకి 49,000 దాని తర్వాత మనకి నెక్స్ట్ మనకి 49,500, 49,300 ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా! ఆ లెవెల్ అన్నది మనకి నెక్స్ట్ టార్గెట్ లాగైతే మనకి ఉంటుంది. సో, ఈ వేవ్ అనేది మనకి కంటిన్యూయస్‌గా మనకి మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తున్న కొద్దీ మనం దానికి తగ్గట్టుగానే మనం ప్లాన్ అయితే మనం జేసుకోవచ్చు. సో, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం ఇన్ డీటెయిల్‌గా అనాలిసిస్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అడగండి. ఖచ్చితంగా నేను వాటిని క్లారిఫై చేయడానికైతే ట్రై చేస్తాను. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్‌తోని కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.